ఆల్ రైట్, ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది హుషారైన హైదరాబాద్ లోని బోడుపల్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు సత్యభామలు, పవర్డ్ బై శ్రీవారి స్పైసెస్ అండ్ ఫుడ్స్, ఆంధ్ర రుచి తెలంగాణ ఘాటు. సో సంజెమినిలో మధ్యాహ్నం 12 గంటలకి బామలు సత్యభామలు అయితే మధ్యాహ్నం 2 గంటలకి శివంగి నుంచి అక్షి. బట్ సీరియల్లో మీ అందరికి తెలిసిన పేరు లోహిత గారు. ఏంటి సంగతిలో చెప్పాలండి. సెట్లో షూటింగ్ గ్యాప్ లో అందరూ కూర్చొని బాగా కబుర్లు చెప్పుకుంటారా? చాలా బాగా. స్క్రీన్ మీద నేను మా బావ క్యారెక్టర్ ఎలా అయితే కొట్టుకుంటామో రియల్ లైఫ్ లో కూడా అలానే కొట్టుకుంటాం. సో మొత్తం ఎంటైర్ గ్రూప్ లో ఎక్కువ సొల్లు కబుర్లు చెప్పేది ఎవరు, మీరేనా? ఓకే చలో, మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోతాం మన ఫస్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. హల్మితి హబీబో ఏంటో ఈ రోజుల్లో ఎంత కొత్త కోళ్ళైనా, ఎంత పాత అత్తగారైనా, ఎంత పాత కోళ్ళైనా, ఎంత కొత్త అత్తగారైనా అది వచ్చింది. నువ్వు కూడా బాగానే వాడుతున్నావులే. ఏంటండి ఆ వాడకం మామూలుగా ఉండదు. చాట్ జీపీటీని వాడే అంత వాడకం అసలు మన కోసం టెక్నాలజీ కనిపెట్టినప్పుడు మనం వాడుకోవాలండి. అవునా? ఓకే, అందుకే నేను ఈ రోజు చాట్ జీపీటీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేనే చాట్ జీపీటీ అయితే మా వాళ్ళు ఎలా వాడతారు అనేది తెలుసుకుందాం. అంతే కదా? జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఏం పేరు సిస్టర్? లావణ్య. లావణ్య. బావగారు ముద్దుగా లావు అంటారా? లవ్ అంటారు. లవ్లీ. సరే, ఇప్పుడు నేను చాట్ జీపీటీ అనుకోండి, మీరు నన్ను ఎలా వాడతారు? ఓకే స్టార్ట్ చేద్దాం. అయ్యో జస్ట్ నేను రీల్స్ మిస్ అవుతున్నానే, షాపింగ్ అవన్నీ. సో ఎలా సేవ్ చేయాలి బ్యాటరీ? దాన్ని పైకి తొయ్యి, ఓకే సేవ్ కొట్టు, సేవ్, ఫోన్ ఆపు. ఓకే నెక్స్ట్ బ్యాటరీ లో అయింది, తీసుకెళ్లి ఛార్జింగ్ లో పెట్టు. ఓకే పెట్టి అలా వచ్చేస్తే కదా స్విచ్ ఆన్ చేయి. ఓకే ఎంతసేపు లో అవుతుంది బ్యాటరీ? నాకు అది తెలియాలి. అది ఫాస్ట్ అయితే అరగంట, స్లో అయితే గంట. ఓకే కరెంటు పోతే అంతే. ఎవరో బెల్ల కొడుతున్నారు. ఎవరు కాదు, వెళ్ళి బెల్లది. చాట్ జీపీటీని అడుగుతున్నా నేను. డోర్ తీయండి. ఎవరు? డోర్ తీసే పని కూడా నాకే చెప్తావా? నువ్వు లేచి నడుచుకుంటూ వెళ్ళి డోర్ తీయాలి. ఓకే తీసాను. ఆయన లోపల పిలు పాపం. రండి బావగారు, మా ఆయననే. మీ ఆయన కూడా మర్చిపోతావా? రండి. వచ్చాడు, డోరే. దొంగలు వస్తారు మళ్ళీ వెనకాల. ఓకే డోర్ వేసాను. ఓకే కిచెన్ లో ఏదో వాసన వస్తుంది. వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? కిచెన్ లో వస్తే స్టవ్ ఆపు, పాలు పొంగుతున్నాయి. పొంగాక ఏం చేయాలి? స్టవ్ క్లీన్ చేయాలి. పిల్లి క్లీన్ చేస్తుంది. క్లీన్ చేశాక పని మనిషి లేదా? లేదు. బావని పిల్లి క్లీన్ చేస్తుంది. బోనాల పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బుల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని వెక్కి వెక్కి ఏడ్చింది లిల్లీ. బోనాల పండగకి బొట్టు పెట్టి పిలిచింది బుల్లి. దేనికి? భోజనానికి. అదే పసలేదు. ఎక్కడికి వెళ్తాం భోజనం లేకుండా? అంటే తిన్నారేమో అని. బోనాల పండగకి బొట్టు పెట్టి భోజనానికి పిలిచింది లిల్లీ. బుల్లి ఏదో లిల్లీ బుల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదు అని ఎక్కి వెక్కి ఏడ్చిన లిల్లీ. మంది ఈ దేశమేనా? వేరే దేశం నుంచో వచ్చారా? అంటే మిమ్మల్ని చూసేసి రావాలి. అది కూడా మా మీద వేసే మిమ్మల్ని చూసి రావట్లేదంట. నువ్వెంత అంత ఆనందపడుతున్నావు, నన్ను తిడితే మీ ఎంత హ్యాపీగా. ఆల్రెడీ రాధిక గారు ఏంటి సంగతులు చెప్పాలి మీరే. రాధిక అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది కదా? అంత ఫేమస్ కాదు. నేను బావగారు ఏమని పిలుస్తారు? రాధిక అని పిలుస్తారు. ఆ రాధికలో వేరియేషన్ ఉంటదా? చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఏది? కోపం వచ్చినప్పుడు రాధిక, ప్రేమగా, బంగారు, రొమాంటిక్ గా. నీ బొందరా, నీ బొంద. అయ్యో బంగారం. మీరేమని పిలుస్తారు ఆయన్ని? ఓయ్ అంతే. ఓయ్ ఆల్వేస్ ఓయ్. ఎప్పుడైనా కూడా పోయే. సరే, చాట్ జీపీటీని వాడాలి ఇప్పుడు. ఓకే చాట్ జీపీటీ చాలా ఘోరంగా దోమలు ఉన్నాయి ఇక్కడ. ఏం చేయాలి నేను? ఆన్ చేయి దోమల మందు. దోమల మందు ఇంట్లో లేదు, ఏం చేయాలి? ఆర్డర్ చేయి ఫోన్ లో. అయ్యో ఫోన్ లో ఛార్జింగ్ లేదే. ఛార్జింగ్ పెట్టు, స్విచ్ చేయి. కరెంట్ లేకపోతే? పక్కోళ్ళ ఇంట్లో అప్పు తీసుకో. పక్కలతో నేను మాట్లాడాను కదా. ఏదో తెలియదు చూపించుకే. వెనకాల ఇంట్లోకి వెళ్ళు. వెనక ఎవరు లేరు కదా.
చాట్ జీపీటీ చెప్పలేని క్వశ్చన్లు అడుగుతుంది ఇక్కడ. ఏంటి బావగారి దగ్గరికి వెళ్ళు. బావగారు బయట ఉన్నారు, ఆయనతో మాట్లాడట్లేదు నేను. ఏ ఏదో ఉంటాయి కదా ఇక మాకు పర్సనల్ గా. సారీ చెప్పు. చెప్పాను నేను ఇప్పుడు. ఆయన వైపే దీర్ఘంగా చూడు, ఆయన చెప్పేస్తాడు సారీ. దాన్ని బదులు దోమలు కొట్టడమే బెటర్. చలో మరి ఒక టైం స్టార్ట్ ఆడదాం. ఓకే. చిటార్ కొమ్మను కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిడపడి చినుకుల్లో చిందులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మున చిన్న కూర్చొని పిల్లి కబుర్లు చెప్పుకుంటున్న పిల్లలు. పిల్లి కబుర్లు చెప్పుకుంటున్నారట. అచ్చా, నాకు కబుర్ల గురించి తెలుసు కానీ పిల్లి కబుర్లు ఏంటి? మన ఇద్దరం పిల్లలు ఇప్పుడు మాట్లాడుకోవాలి. బుర్రగానే చెడిపోయిందా నీకు? వాళ్ళకి అర్థమైందో మాకు అర్థమైందో ఎవరు మనకు అర్థమైతే. సరే ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు మా భాషలో మాకు చెప్తే మీరు. చాట్ జీపీటీని అడగండి, మీరు మమ్మల్ని అడగొద్దు. చిటారు కొమ్మను కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, ఓకే. చిటపడి చినుకుల్లో చిందులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మన చిన్నగా కూర్చొని పిల్లి కబుర్లు చెప్పుకున్న పిల్లులు, చిటపట చిరుకుల్లో గంతులేస్తున్న చిన్న పిల్లలు. అమ్మా కొట్టండి అమ్మా చప్పట్లో. లచ్చిగారు ఏంటి మెళ్ళలో మెల్లమెల్ల మెలిసిపోతుంది? బావ పెళ్లి రోజుకి ఇచ్చాడా పుట్టినరోజుకి ఇచ్చాడా గిఫ్ట్? పెళ్లి రోజుకే ఇచ్చిండు. ఎన్ని పెళ్లి రోజులు వస్తే ఆయన గిఫ్ట్ లో. అంతే. ఒకరి పేరేంటి? రవి. రవి గారిని ఏమని పిలుస్తారు? నేను అమ్ము అని పిలుస్తాను. అమ్ము. అమ్ము అంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా పెట్టుకుంటున్నారు. అందుకే నేను బంగారు రాజు అని పెట్టిన. ఇప్పుడు బంగారు రాజు అంట. మనది ఎక్కడా ప్రాపర్? కర్ణాటక. అచ్చా. బావగారు తెలుగు వచ్చా? వచ్చు. వచ్చా కన్నడం? కన్నడం రాదు. నేను సూపర్. ఇక కన్నడంలో ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు. నవ్వుతూ 4 తిట్లు తిట్టరాడు తిరిగి. అది తిట్లని తెలియకూడదు. అలా ನವ್వుతూ ಏ ಬಂಗಾರಾಜು ಎಲ್ಲಿದ್ಯಾ ಬಾ ಇಲ್ಲಿ ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು ನಿನಗೆ ಕರಿತಾ ಇದ್ದೀನಿ ಕಿವಿ ಕೇಳಿಸಲ್ವಾ చాలు మహాప్రభు చాలు. అసలు ఎవరికి రాని భాష మనకు ఒకటి వచ్చి ఉంటే ఎరగదీసేయచ్చు కదా. అంతే. వాళ్ళకి హిందీ వచ్చు, అందుకే నేను హిందీ ఎక్కువ మాట్లాడను. అవునా? ఓకే, మన చాట్ జీపీటీని మీరు ఎలా వాడతారు? ఓకే, నేను చాట్ జీపీటీ రెడీ. బా ఎంత వేడి ఉంది, చాట్ జీపీటీ ఫ్యాన్ ఆన్ చేయవా? ఏమైంది? వేడి ఉంది అంటే ఫ్యాన్ వేసుకో అని చెప్పగలను కానీ నేనే వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయలేను. అబ్బా నేను ఆల్రెడీ టైర్డ్ అయి వచ్చాను. నువ్వు చేయవచ్చు కదా ఆన్. పక్కనే అట్టం తీసురుకో. నేను ఆల్రెడీ టైర్డ్ ఉన్నా, కాళ్ళు నొప్పి ఉన్నాయి నాకు. కాలు కింద పెట్టుకో, అలా విదిలించుకో. ఎందుకు? నీకేమైంది? నీకు పెట్టుకున్నాను కదా, అందుకే డబ్బులు పెట్టి. అబ్బా చాట్ జీపీటీ అంటే సలహాలు ఇస్తుంది కానీ పనులు కూడా చేసి కాళ్ళు పట్టి అమ్మా మరి పెట్టుకున్నాను కదా డబ్బులు పెట్టంట. అమ్మా అమ్మా మా బావ ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొనుక్కున్నాను కదా డబ్బులు పెట్టిరా అంటదేమో ఆయన్ని. సరే టంగ్ ట్విస్టర్ చెప్తే జాగ్రత్తగా వినండి. అత్తింట్లో హడావిడి పడుతున్న కొత్త కోడలు. చెప్పండి. అత్త ఇంట్లో హడావుడి పడుతున్న కొత్త కోడలు. అద్దింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అద్దింట్లో వర్ష పడే టైంలో గోడలు పడుతున్నాయి. వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. ఓకే. అత్తింట్లో హడావుడి చేస్తుంది కొత్త కోడలు. వర్ష టైంలో అత్తింట్లో హడావుడి చేస్తున్న కొత్త కోడలు. వర్షాకాలంలో అద్దింకు అవుతున్న పాత గోడలు. ఏదో లాగి లాగి చంపేలా ఉంది. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ అక్షయ్ గారు. అందరిని అడిగాను చెప్పండి, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఫస్ట్ రౌండ్ లో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్. నాకు తెలిసి మీరు కూడా ఆ రేంజ్ లో వాడుకుంటున్నారని. మరి ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. ఇక మొదలెట్టండి. దబిడే దిబిడే. ఆల్ రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. భాను, దేవి, శిరీష, సరిత నలుగురు రెడీగా ఉన్నారు. చూద్దాం ఏం చేస్తారు ఏంటో. టర్న్
మ్యూజిక్ ప్లీజ్. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఓ ఏం ఎత్తిస్తలే. నేను కానీ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఎవరికి చెప్పొద్దు. నేను కానీ ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నేను ఎవరికి చెప్పనా? చెప్పండి. నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. ఆ, అంతేనా? అంతే. నేను ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పలేదు అందరికీ చెప్తుంది. నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. చెప్పండి, ఎవరికి చెప్పరంటే ఎలాగా? నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. ఏంటది? నేను ఎవరికి చెప్పను. నేను ఎవరికి చెప్పను. తీయండి, హెడ్ ఫోన్ తీయండి. ఇప్పుడు చెప్పండి ఏంటి? నేను ఎవరికి చెప్పను. చెప్పండి, పర్లేదు చెప్పండి. మనోడే ఎవరికి చెప్పను అనుకోకూడదు, చెప్పాలి అందరికి. ఏమైనా విషయం ఉంటే చెప్పేస్తాం కదా. ఈమెను అడగండి ఏం చెప్పాలి. అదే సారి ఏం చెప్పాలని మళ్ళీ అడుగుతుంది నన్ను. నేను ఎవరికి చెప్పనని నేను అన్నానా? నేను గాని ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. నాకు అర్థమైంది నేను ఎవరికి చెప్పనని. మరి మీకు అర్థమైంది, మీరు ఎవరికి చెప్పను అని అనుకోకూడదు, చెప్పాలి అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. ఎవరికి చెప్పకండి, జాగ్రత్తగా సీక్రెట్ అలానే పెట్టండి. మళ్ళీ మేము ఎప్పుడైనా బోడుప్పులు వస్తాం కదా, అప్పుడు చెప్తారు కానీ. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ చూసారు కదా, రెడీగా ఉన్నారు. బేబక్క, సంతోషి, వాణి, వసంతలక్ష్మి. చలో మరి టర్న్. మ్యూజిక్ ప్లీజ్. బోనాల పండగకి బోల్డ్ అంత సందడి, బోడుప్పల్లో హడావిడి. బోనాల పండగకి బోల్డ్ అంత సందడి, బోడుప్పల్లో హడావిడి. బోడుప్పల్లో బోనాల పండగకి బోనాలంత సందడి, అందరు రండి. అందరూ రండి. బోనాల పండగకి బోడుప్పల్లో అందరు రండి. బోనాల పండగకి బోడుప్పల్లో అందరు రండి. బోనం తీసుకొని అందరు రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. వెళ్ళండి, అక్కడ ఇంకా మహానుభావులు ఉన్నారు, వెళ్ళండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి. బోనాలు చేశారా? బోనం తీసుకొని అందరూ రండి. భోజనాలు చేశారా? భోజనాలు చేశారా? ఎప్పుడు చేశారు? ఎప్పుడు చేశారు? ఏం చేశారు? భోజనాలు చేశారా? చేశాను. ఏమి చేశారు? భోజనం చేశాను. ఎక్కడ అడ్రస్ చెప్పలేదు. తను అడ్రస్ చెప్పలేదండి. బోనాల పండగకి బోనం తీసుకొని అందరూ రండి అన్నది. ఎక్కడికి రావాలి? గుడికి అని చెప్తే ఏమండి సంతోష్ గారు, మీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉంది? అడ్రస్ చెప్పకుండా రండి అంటే మేము ఎక్కడికి రావాలి చెప్పండి అసలు? ఏ గుడికి రావాలి? ఇప్పుడు ఎలా చెప్తావు? ఏ గుడి? అగో చూడు, మా బేబాకి ఎంత టెన్షన్ పడుతుంది. గుడికి రావాలి? బంతపచ్చమ్మ గుడికా, మంకాలమ్మ గుడికా? అది అలా అడుగు గట్టిగా. మనం ఏం చెప్పాం? బోనాల పండక్కి బోల్డ్ అంత హడావిడి, బోడుప్పల్లో సందడి. ముందు నీ అక్కడ ఉంటే చెప్పేదాన్ని భార్గవ్, నిజంగా చెప్పేదాన్ని. వా బేబక్క, మొత్తం అంతా గజిబిచ్చేసింది నువ్వే. చెప్పింది నేను మళ్ళీ చిచ్చు 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 అన్నావు, షాక్ కొట్టినట్టు. థ్యాంక్ యూ ఫర్ ద ఎంటర్టైన్మెంట్. అందరు రండి అమ్మా బోనాల పండక్కి. హుషారుగా సాగిపోతున్న బామలు సత్యభామలో నెక్స్ట్ రౌండ్ మనందరికి చాలా ఇష్టమైన రౌండ్, ఓ శివంగి. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం లక్కుతో కిక్కు అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే, అక్షయ అనిత ఇద్దరు ఆడుతున్నారు ఫస్ట్. సో మీరు చూడకండి, ఇలా చూస్తే 2 గ్లాసుల పైన అనిత పేరు ఉంటుంది, 2 గ్లాసుల పైన అక్షయ పేరు ఉంటుంది. ఆ తర్వాత నేను ఇలా షఫిల్ కూడా చేసేస్తా. ఓకే, మీ పేరు 2 గ్లాసుల్లో ఉంది, మీ పేరు 2 గ్లాసుల్లో ఉంది. మీరు డై అయ్యండి. ఎంత నెంబర్ వస్తే అన్ని చాక్లెట్లు మీ ఇష్టం. 1 గ్లాసులో వేసుకుంటారా, లేకపోతే 2 గ్లాసుల్లో వేసుకుంటారా, 4 గ్లాసుల్లో పంచుకుంటారా, మీ ఇష్టం. ఓకే, ఓవరాల్ గా తర్వాత ఫైనల్ గా నేను 4 టైమ్స్ వేస్తాను. అయిపోయిన తర్వాత ఎవరు 2 గ్లాసులు ఎక్కువ చాక్లెట్స్ ఉంటే వాళ్ళే విన్నర్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, మీరు 4 మీరు 2 తీసుకోండి చాక్లెట్. 4 తీసుకున్నారా? ఏంటి, ఏ గ్లాసులు వేస్తారు? ఓకే, మళ్ళీ సెకండ్ 3 6 తీసుకోండి. 6 చాక్లెట్లు, 3 చాక్లెట్లు తీసుకున్నారా? ముందు మీరు వేయండి. ఓ దాంట్లో 2, దాంట్లో 1 వేసారా? ఓకే, థర్డ్ టైం
3, 4 తీసుకోండి. చాక్లెట్ కుమ్మేస్తుంది. వేయండి. మీ పేర్లు వేస్తున్నారో పక్క వాళ్ళ దాంట్లో వేస్తున్నారో. కొంతమంది వాళ్ళ ఓటు కూడా పక్క వాళ్ళకి వేస్తారు. అలాగే లాస్ట్ 4th టైం. ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి ఒకటే ఓటు వస్తుంది. 6, 4 తీసుకోండి. 6 తీసుకున్నారా? 6 ముందు మీరు వేసేయండి. మీరే అయిపోయింది. సో ఇప్పుడు అక్షయ్ గారు ఫస్ట్ మీరు చూద్దాం. ఓకే, అక్షయ 2 మీ పక్కనే ఉన్నాయి. 2 కలిపేసా కౌంట్ చేస్తా. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 పాయింట్స్. అక్షయ్ గారు 17 పాయింట్స్. అనిత 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 పాయింట్స్. సో ఈ రౌండ్ లో విన్నర్ అక్షయ్ గారు. సో ఇటువైపు ఆడడానికి శ్రవంతి గారు, ఇటువైపు సాత్విక ఇద్దరు వచ్చారు. సో 2 గ్లాసుల్లో సాత్విక పేరుంది, 2 గ్లాసుల్లో శ్రవంతి గారి పేరుంది. ఏ గ్లాస్ సాత్విక గారిది, ఏ గ్లాస్ శ్రవంతి గారు అనేది వాళ్ళకి తెలియదు. మనం ఇలా కాసేపు తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి మళ్ళీ ఇది తిప్పి అలా పెడదాం. ఎక్కడ ఏది ఉందో నాకు కూడా తెలియదు. ఓకే, రెడీ. ఫస్ట్ 4 టైమ్స్ వేయాలి. ఫస్ట్ కింద పడకుండా అక్కడే వేయండి. 2, 4 2 చాక్లెట్స్ తీసుకో. 4 చాక్లెట్స్ తీసుకో. మీరు ముందే వేయండి, ఎందుకు వేస్తారు? ఓ సమపాళ్లలో 4లో 4 వేసింది. సెకండ్ 5, 4 టేక్ 4 చాక్లెట్స్. 5 తీసుకోవాలి శ్రవంతి గారు. ఫస్ట్ సాత్వికన్ వెయ్యి. 4లో 4 వేసిందమ్మా. ఈమె 4లో 4 వేసి ఇంకోటి ఎందులో వేస్తుందో చూద్దాం. వేస్తారు 5. ఎందులో ఎక్కువ వేస్తారు నాకు కూడా తెలవలేదండి బాబా. ఓట్లు అలా వేస్తుంది. 3rd టైం 3 అబ్బా 3 లాస్ట్. అబ్బా ఇటు 5 ఇటు 6 ఇటు పంచుడే పంచండి. సాత్విక 5 తీసుకున్నావా? వేసే. ఓకే, ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు నిండిపోయినాయి. ఏది ఎవరిదో నాకు తెలియదు ఇంకా. ఓకే, సాత్విక, శ్రవంతి, సాత్విక. సో ఈ 2 సాత్విక. ఓకే, చూసుకో. నీ పేర్లే కదా. 2, 4, 6, 8, 10, 12, 13, 14, 15, 16, 17, 18 పాయింట్స్. శ్రవంతి గారు 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఈ రౌండ్ లో విన్నర్ సాత్విక. కంగ్రాచులేషన్. ఈరోజు వర్షంలో మనం ఆడాం లక్కుతో కిక్కు అనే ఆట. అండ్ ద విన్నర్స్ అక్షయ అండ్ సాత్విక. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మరి ఇదే హుషారుతో మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మేమే మీ దగ్గరకు వస్తాం. చూస్తూనే ఉండండి. మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్య భామలు. బాయ్.